హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ఇన్ విచ్ విలేజ్ ఇన్ ఇండియా సాంస్క్రిట్ స్పోకెన్ ద మోస్ట్? ఆన్సర్ వచ్చేసి మిట్టూర్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఇస్ ద హెవియెస్ట్ స్నేక్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆ రేట్లు చూసి నా మతి పోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ లాస్ట్ మై మైండ్ వెన్ ఐ సా దోస్ ప్రైసెస్. ఐ లాస్ట్ మై మైండ్ వెన్ ఐ సా దోస్ ప్రైసెస్ అంటే ఆ రేట్లు చూసి నా మతి పోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద ప్రైసెస్ ఆఫ్ క్లాత్స్ హియర్ ఆర్ నాట్ రియలీ అఫోర్డబుల్. ద ప్రైసెస్ ఆఫ్ క్లాత్స్ హియర్ ఆర్ నాట్ రియలీ అఫోర్డబుల్ అంటే ఇక్కడ బట్టలపైన ఉండే ధరలు, రేట్లు అస్సలు పెట్టదగినంత లేవు లేదా పెట్టలేము అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ సో మచ్ మనీ ఆన్ బయింగ్ క్లాత్స్. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ సో మచ్ మనీ ఆన్ బయింగ్ క్లాత్స్ అంటే బట్టలు కొనడంలో నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీతో పాటు నన్ను కూడా తిట్టింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ స్కోల్డెడ్ యూ యాజ్ వెల్ యాజ్ మీ. షీ స్కోల్డెడ్ యూ యాజ్ వెల్ యాజ్ మీ అంటే నీతో పాటు నన్ను కూడా తిట్టింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్ బట్ బికాస్ ఆఫ్ యూ షీ స్కోల్డెడ్ మీ టూ అంటే నేనేమీ తప్పు చేయలేదు కానీ నీ వల్ల ఆమె నన్ను కూడా తిట్టింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎనీవే ఐ డిడెంట్ లైక్ హర్ స్కోల్డింగ్ మీ అట్ ఆల్. ఎనీవే ఐ డిడెంట్ లైక్ హర్ స్కోల్డింగ్ మీ అట్ ఆల్ అంటే ఏదేమైనా ఆమె నన్ను తిట్టడం నాకు నచ్చలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏమనాలో ఏమనకూడదో తెలీదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యూ నో వాట్ టు సే అండ్ వాట్ నాట్ టు సే. డోంట్ యూ నో వాట్ టు సే అండ్ వాట్ నాట్ టు సే అంటే ఏమనాలో ఏమనకూడదో తెలీదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు టాక్ టు సమ్ వన్ కీప్ సైలెంట్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు టాక్ టు సమ్ వన్ కీప్ సైలెంట్ అంటే నీకు ఎదుటివారితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే సైలెంట్గా ఉండు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సో వరీడ్ అబౌట్ ద వర్డ్స్ యూ స్పోక్ వితౌట్ నోయింగ్. షీ ఈజ్ సో వరీడ్ అబౌట్ ద వర్డ్స్ యూ స్పోక్ వితౌట్ నోయింగ్ అంటే తెలిసి తెలియక నువ్వు చెప్పిన మాటలకి, నువ్వు అన్న మాటలకి ఆమె చాలా కంగారు పడిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, సాయంత్రం అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇన్ ద ఈవినింగ్ వీ కెన్ గో పీస్ఫుల్లీ. ఇన్ ద ఈవినింగ్ వీ కెన్ గో పీస్ఫుల్లీ అంటే సాయంత్రం అయితే ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్ ద ఈవినింగ్ ద కూల్ బ్రీజ్ కమ్స్ సో వీ కెన్ గో పీస్ఫుల్లీ. ఇన్ ద ఈవినింగ్ ద కూల్ బ్రీజెస్ కమ్ సో వీ కెన్ గో పీస్ఫుల్లీ అంటే సాయంత్రం అయితే చల్లని గాలులు వేస్తాయి, అప్పుడు మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ మచ్ బెటర్ టు గో ఇన్ ద ఈవినింగ్ దెన్ ఇన్ ద సన్. ఇట్ ఈస్ మచ్ బెటర్ టు గో ఇన్ ద ఈవినింగ్ దెన్ ఇన్ ద సన్ అంటే ఈ ఎండలో వెళ్ళే కన్నా సాయంత్రం వెళ్తే మనకి చాలా మంచిగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, అంత దూరం నేను కారు నడపలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ డ్రైవ్ ద కార్ దట్ ఫార్. ఐ కాంట్ డ్రైవ్ ద కార్ దట్ ఫార్ అంటే అంత దూరం నేను కారు నడపలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I will drive the car half the distance and you have to drive the rest because I can't drive that far. I will drive the car half the distance and you have to drive the rest because I can't drive that far అంటే నేను కార్ సగం దూరం నేను నడుపుతాను, మిగతా సగం నువ్వు నడుపు, ఎందుకంటే అంత దూరం నేను ఒక్కడనే డ్రైవ్ చేయలేను, నడపలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు డ్రైవ్ సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు డ్రైవ్ సచ్ ఏ లాంగ్ డిస్టెన్స్ అంటే అంత దూరం నడపడం నా వల్ల కాని పని అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టెల్ మీ ఇఫ్ యు నో సమ్ వన్.
టెల్ మీ ఇఫ్ యు నో సమ్వన్ అంటే నీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లెట్ మీ నో ఇఫ్ యు నో ఎనీ వన్ హూ కెన్ రిపేర్ ల్యాప్టాప్. లెట్ మీ నో ఇఫ్ యు నో ఎనీ వన్ హూ కెన్ రిపేర్ ల్యాప్టాప్. ఇక్కడ ల్యాప్టాప్ రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసుంటే నాకు చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు నో హర్ నంబర్ క్యాన్ యూ గివ్ ఇట్ టు మీ. ఇఫ్ యూ నో హర్ నంబర్ క్యాన్ యూ గివ్ ఇట్ టు మీ అంటే నీకు గనక వాడి నంబర్ తెలుసుంటే నాకు ఇస్తావా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.